హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫర్మేషన్ తెలుగు ఛానల్. పిఎఫ్ అప్లై చేస్తున్నప్పుడు చాలామందికి ఏంటంటే ఇన్వాల్డ్ బ్యాంక్ అకౌంట్ లేదంటే ఐఎఫ్సి కోడ్ మిస్ మ్యాచ్ అనేది వస్తుంది. సో ఈ విధంగా ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఇక్కడ మనము పిఎఫ్ మెంబర్ హోమ్ పేజ్లో లాగిన్ అయి ఉన్నాం ఫ్రెండ్స్. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనం చూడొచ్చు ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షను క్లెయిమ్ ఫామ్ 3119 అని కనిపిస్తూ ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే మనకేంటంటే బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేయమనేటటువంటి ఆప్షన్ ఇక్కడ రావాలి. కానీ ఇక్కడ చూడండి వీరికి ఏ విధంగా వస్తుందంటే ఇలా రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి ఎవరైతే గత 1 ఇయర్ నుండి లేదంటే 6 మంత్స్ కింద బిఫోర్ 6 మంత్స్ నుండి ఎవరైతే కేవైసీ చేసుకోలేదో వారందరికీ ఇలానే వస్తుంది. గతంలో మీరు పిఎఫ్ అప్లై చేసుకొని ఉండొచ్చు, అడ్వాన్స్ కానీ ఫుల్ సెటిల్మెంట్ కానీ ఏదైనా చేసి ఉండొచ్చు, గతంలో వచ్చింది. గత 1 ఇయర్ నుండి ఎవరైతే రెండవసారి కేవైసీ అనేది పూర్తి చేయలేదో వారందరికీ కూడా ఇదే విధంగా రెండవసారి మీరు బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ చేసుకోవాలని మనకు ఈపీఎఫ్ఓ చెప్తుంది. సో ఇక్కడ వీరి యొక్క ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ కూడా మీకు చూపిస్తాను. గతంలో వీరు చాలాసార్లు అయితే పిఎఫ్ అనేది అప్లై చేసుకున్నారు. సో ఇక్కడ నేను ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేస్తాను. దాని తర్వాత ఇక్కడ మనకు మీరు పిఎఫ్ అప్లై చేసినా పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేసినా దానికి సంబంధించినటువంటి స్టేటస్ మనకి ఇక్కడ ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ పైన క్లిక్ చేసి మనం ఇక్కడ చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనము క్లెయిమ్ స్టేటస్ చూస్తున్నాము. ఇదివరకే ఆల్రెడీ 3-4 టైమ్స్ వీరు పిఎఫ్ అప్లై చేసుకున్నారు. ఇక్కడ మనము చూస్తున్నాము క్లెయిమ్ సెటిల్ అంటే ఇదివరకు పిఎఫ్ తీసుకున్నారని అర్థం. అంటే 4 టైమ్స్ పిఎఫ్ మనకు సెటిల్ అయింది, 4-5 టైమ్స్. ఒకసారి అయితే రిజెక్ట్ అయింది. కానీ ఎప్పుడు ఇది అంటే మనకు 2018లో వీరు తీసుకున్నారు. ఎప్పుడు పిఎఫ్ తీసుకున్నా కూడా ఇక్కడ మనకు డేటు, టైము, ఇయర్ అనేది ఉంటుంది. దాన్ని బట్టి మనము గమనించవచ్చు వీరు ఎప్పుడు పిఎఫ్ అనేది తీసుకున్నారనేసి. సో ఇప్పుడు ఈ విధంగా ఇన్వాల్డ్ బ్యాంక్ అకౌంట్ లేదంటే ఇన్వాల్డ్ ఐఎఫ్సి కోడ్ అని వస్తే మరి ఏ విధంగా మనము పిఎఫ్ అప్లై చేసుకోవాలి అంటే మనము సెకండ్ టైం రెండవసారి పిఎఫ్ని మనము అప్లై చేయబోయే ముందు మనం ఏంటంటే ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోవాలి. గతంలో లింక్ ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ అయినా పర్వాలేదు, వేరే బ్యాంక్ అకౌంట్ అయినా పర్వాలేదు. సో లింక్ చేసుకోవాలి. ఎలా లింక్ చేసుకోవాలి ఇక్కడ నేను ఇప్పుడు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనకి ఈ విధంగా ఓపెన్ అవుతాయి ఆప్షన్స్ అన్నీ. ఇక్కడ మనము బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయాలన్నా, కేవైసీ యాడ్ చేయాలన్నా మేనేజ్ అనే ఆప్షన్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఈ మేనేజ్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కేవైసీ అనే ఆప్షన్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఈ కేవైసీ పైన క్లిక్ చేసి బ్యాంక్ అకౌంట్ మనం ఇప్పుడు లింక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ కేవైసీ పైన క్లిక్ చేస్తాను. తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ బ్యాంకు, ప్యాను, పాస్పోర్టు 3 కూడా లింక్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడైతే బ్యాంక్ అయితే లింక్ చేస్తున్నాను. ఓకే, సో ఈ బ్యాంక్ పైన ఇలా క్లిక్ చేయాలి. నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేయాలి. దాని తర్వాత కన్ఫర్మ్ బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఐఎఫ్సి కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి మనకి ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ వస్తుంది. సేవ్ పైన క్లిక్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ నేను బ్యాంక్ అకౌంట్, ఐఎఫ్సి కోడ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, తర్వాత మనకు ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి. సో ఇప్పుడు ఐఎఫ్సి కోడ్ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఐఎఫ్సి పైన క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఇప్పుడు మనకు ఐఎఫ్సి కోడ్ అనేది వెరిఫై అవుతుంది. ఇప్పుడు ఐఎఫ్సి కోడ్ వెరిఫై అయిన తర్వాత కింద మనకు కన్సర్న్ చెక్ బాక్స్ కనిపిస్తూ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ మనకు సేవ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే మనకు ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఓటీపీ తీసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ప్రస్తుతం మనకైతే ఓటీపీ అయితే రావట్లేదు. నేను 2-3 టైమ్స్ ట్రై చేశాను. సో ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ సేమ్ ఇక్కడ ఒక ఓటీపీ వస్తుంది మనకు. ఆ ఓటీపీ ఎంటర్ చేసినట్లయితే మన యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది అండర్ ప్రాసెస్లోకి వెళ్తుంది. అది ఎక్కడ కనిపిస్తుంది మనకు అండర్ ప్రాసెస్ అని? ఇక్కడ మేనేజ్ పైన క్లిక్ చేయాలి. మేనేజ్ పైన క్లిక్ చేసినట్లయితే చూడండి కేవైసీ సెక్షన్లో వచ్చినట్లయితే ఇక్కడ మనకు చూడండి కనిపిస్తుంది కదా, కేవైసీ పెండింగ్ ఫర్ అప్రూవల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. ఇక్కడ మనకు బ్యాంక్ అకౌంట్ కనిపిస్తుంది, అండర్ వెరిఫికేషన్ ఉన్నట్లు చూపిస్తుంది. ఓకే, ఫస్ట్ 7 డేస్ అలానే చూపిస్తుంది, 7 వర్కింగ్ డేస్. 7 వర్కింగ్ డేస్ తర్వాత పెండింగ్ ఫర్ డిజిటల్ సైనింగ్ అని మనకు చూపిస్తుంది. అప్పుడు ఏంటంటే పిఎఫ్ బ్యాంక్ అకౌంట్ లింక్ చేయడానికి మన ఎంప్లాయర్ దగ్గరికి అయితే ఈ బ్యాంక్ అనేది వెళ్తుంది. అప్పుడు ఎంప్లాయర్ డిఎస్సి ద్వారా వాళ్ళు అప్రూవల్ చేసి బ్యాంక్ అకౌంట్ లింక్ చేస్తారు. ఇది ప్రాసెస్. ఓకే, వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.